గరికపాటి నరసింహన్ మతిస్థిమితం కోల్పోయిండు. గతంలో ఆయన ప్రవచనాలు నీతులు ఓన్లీ స్టేజీల వరకు అనేది అర్థమైంది. నిజంగా చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాం, కానీ ఇంత చీప్ మెంటాలిటీ నాకు తెలియదు. వెరీ చీప్ అంటే చీప్లో చీప్. అసలు మైండ్ దొబ్బిందో మతిస్థిమితం కోల్పోయిందో అర్థం కావట్లేదు. ఏమయ్యా, నీ పిల్లం అత్తగారు ఇచ్చిన సొమ్ము ఏమైనా రాసిస్తున్నావా బీద పిల్లలకు? లేకపోతే నీ వచ్చే జీతంలోకి ఏమైనా రాసిస్తున్నావా? నీ ఆస్తులకి ఏమైనా ఇస్తున్నావా? ఏమైనా బుద్ధి ఉన్నా అదయ్యా నీకు? ఒక సామాజిక కర్తవి, ఒక గవర్నమెంట్లో నువ్వు పనిచేస్తున్నావు. ఇప్పుడు చిన్నపిల్లల గురించి ఎందుకు తిడుతున్నావు తెలుసా? ఇవి చిన్నపిల్లలని నువ్వు శోభనం పెళ్లి కొడుకులు అన్నావు చూడు, నువ్వు శోభనం పెళ్లి కొడుకు లాగా ఉంటావు. అట్లా ముస్తాబాయి కూర్చొని ప్రవచనాలు చెప్తావు. సిగ్గుండాలే కొంచెం అన్నా. ఇంకా మాట్లాడవచ్చు, కానీ మీ వయసుకి నేను గౌరవిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వంలో చదువుకునే పిల్లలు బిలో పవర్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు పొట్ట కూటి కోసం పొట్ట మీద కొడితే నేను ఊరుకోను. ఇది ఒక ఫౌండేషన్ ట్రస్ట్ చైర్పర్సన్గా చెప్తున్నా. నేను ఎంతమంది చైల్డ్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేసిన. డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ వాళ్ళ కుటుంబాలు ఏందో తెలుసు. నువ్వు ఆ ఏసీలకి వెళ్ళి బయటికి రా, కార్ దిగి వచ్చేసి ఒక్కొక్క గుడిసె దగ్గరికి ఒక్కొక్క ఇంటి దగ్గరకు పోయి తలుపు కొట్టి చూడు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనేది. ఏమయ్యా, నువ్వు సూక్తి చెప్పినవి ఒకటి, అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం అని. మరి అన్నదానం గొప్పదానం అన్నోడు నీకు వర్తించదా? ఇవాళ అన్నం పెడితే కాకులు పడుచుకుంటున్నావా అంటే కాదు. గవర్నమెంట్ బాధ్యత, పిల్లల హక్కు. తెలుసా నీకు ఈ విషయం? ప్రజలంటే ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. గుర్తుపెట్టుకో. ఎవడి ఇంట్లోకి వెళ్ళి ఎవడిస్తలేడు, నీ ఇంట్లోకి వెళ్ళి ఏం తీసిస్తలేవు. సిగ్గుండాల కొంచెమన్నా. ఏంది ఇంకో మాట ఏమన్నా అయ్యా? గాడిది గుడ్డ. గాడిద గుడ్డు గురించి ముందు నువ్వు తెలుసుకో. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు అనేది పిల్లలకు అవసరం అని చెప్పారు. అవసరమే. పిల్లలు అడగల. మొత్తం దేశవ్యాప్తంగా సర్వే చేస్తే ఇవాళ పిల్లలు పౌష్టికాహారంతో ఇవాళ రక్తహీనతతో బాధపడుతున్నారు. వాళ్ళకి ప్రోటీన్స్ అందించాలి అని చెప్పేసి ఇవాళ గుడ్డు అనేది ఇవాళ పిల్లలకి ఇవ్వడం జరిగింది. దాని గురించి అంగీత జ్ఞానం కూడా నీకు లేదు. పిల్లలు తినే గుడ్డు గురించి కూడా మాట్లాడి నీ గుండు మీద కొట్టాలి గుడ్లు. సిగ్గుండాలి కొంచెమన్నా. ఏం మాట్లాడుతున్నావయ్యా? మతి స్థిమితం ఉండే మాట్లాడుతున్నావా? ఇవాళ రా, ఒక్కొక్క స్కూళ్ళల్లో పోయి ఒక్కొక్క పిల్ల గురించి కంటికి నీళ్ళు వస్తాయి వాళ్ళ చరిత్ర తెలుసుకుంటే. ఆకలి అవుతుంది అమ్మ అని అంటారు పిల్లలు. ఎందుకమ్మా అంటే అమ్మ పొద్దున్న పని చేయనీకి పోయింది, ఇంట్లో అన్నం వండలేదు, స్కూల్లో పెడతారని వచ్చినామన్నారు. ఎంత బాధ అయ్యా! ఆ బాధను అర్థం చేసుకోవాలి మనం. తాటి చెట్లాగా పెరిగేసి కోట్లు సంపాదించుకొని ఏసీ రూమ్లలో కూర్చొని ప్రవచనాలు చెప్పంగానే కాదు, కిందోళ్ళు సప్పట్లు కొట్టంగానే కాదు, కిందికి దిగిరా, వచ్చి ఒక్కొక్క దగ్గర వచ్చి సర్వే చెయ్యి. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం జూన్ నుంచి వాళ్ళకి పొద్దుటి పూట టిఫిన్ కూడా పెట్టాలంటున్నారు. ఎందుకు అంటున్నారు? పిల్లలు కడుపుతోని మాడొద్దు, అల్లాడొద్దు, పిల్లలకి భవిష్యత్తుని ఇవ్వాలి అని. వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడానికే వచ్చినావు అయ్యా నువ్వు. గవర్నమెంట్ని నువ్వు ఇవాళ విమర్శించే స్థాయికి తీసుకొచ్చినావు. ఏం మాట్లాడుతున్నావు? ప్రవచనాలు చెప్పుకో, బాగుంటుంది, కానీ నీతులు సూక్తులు చెప్పడం కాదు. సూక్తులు చెప్పినవాడు దాన్ని పాటించాలి. నువ్వు అరవనువే కాదు అసలు. నిజంగా కూడా నువ్వు ఎక్కడుండి మాట్లాడుతున్నావు? సోయి ఉండే మాట్లాడినావా? సోయి ఉండే మాట్లాడినావు, సోయి లేక కాదు. ఎందుకు అంటే సోయి తప్పినోడు ఒక మాట మాట్లాడతాడు, నిమిషం మాట మాట్లాడాడు. ఎంత హేళనండి మీరు మాట్లాడుతుంటే. అక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతుంటే రక్తం మలమల మారుతుంది. ప్రైవేట్ స్కూల్ పిల్లలు కార్లలో దింపుతారు, స్నాక్స్ ఇస్తారు, లెగ్ పీసులు పెడతారు, మటన్ కీమా పెడతారు, బూస్ట్ ఇస్తారు, టిఫిన్స్ పెడతారు. అలాంటి వాళ్ళకు బీద వాళ్ళని పోలిస్తావా? 54% ఉన్నారు తెలుసా దేశంలో. కడుపుకు అన్నం లేకుండా. అవునయ్యా, అన్నం కోసమే వస్తారు. ఏంటి నీకు? వాస్తవంగా చిన్నప్పుడు కూడా మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నప్పుడు స్కూళ్ళలో పెట్టే అన్నం మన ఇంట్లో పిల్లడు తినడు, స్కూల్లో అయితే అందరితో పాటు మంచిగా తింటారు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏదో రకంగా పిల్లగాడు అన్నం తినాలి. కడుపు మాడుస్తాం అయ్యా మనం. కోట్లు వజ్రాలు వైడీరాలు ఇస్తే ఎవడు హ్యాపీగా ఉండడు. కడుపు నిండి అన్నం పెడితే అన్నదాత సుఖీబావా అంటాడు. నువ్వే చెప్పినావు కదా ఈ సూక్తులు, మరి పాటించవా నువ్వు? ఇంత లాజిక్ ఎట్లా మర్చిపోయినావు నువ్వు? ఏదో నేను ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఏదో నువ్వు సూచన, ప్రభుత్వానికి సూచన ఇస్తే ఇవ్వు, కానీ పిల్లల నోటికి కాడిది నువ్వు రాకున్నావనుకో పుట్టగత్తు లేకుండా పోతావు. గుర్తుపెట్టుకోను. అంటే విద్య చెప్పాల్సిన ఉపాధ్యాయుల మీద అదనపు బాధ్యత పడుతుంది, భారం పడుతుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫుడ్ మీద అలాగే ఇతర పనుల మీద పడుతుంది. దీనివల్ల పిల్లలకు నష్టం జరుగుతుంది. విద్య ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వాళ్ళ టీము చెప్పే ప్రయత్నం. ఒక్కటి తమ్ముడు, నువ్వు చెప్పినావు కరెక్టే, బాగానే ఉంది. పిల్లల జోలికి ఎందుకు వచ్చినావు? నువ్వు ప్రభుత్వానికి సూచన ఇస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు పెద్ద పుడంగివి అయితే గవర్నమెంట్ సలహాలు ఇవ్వు. నువ్వు నిలబడు.
బీద వాళ్ళ పిల్లల తరపున అండగా నిలబడు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నువ్వు నిలబడు, మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. కొన్ని విషయాలలో సూచనలు ఇవ్వాలి, చెప్పుకుంటూ ఇవ్వాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల విలువ చాలా విలువైంది, వాళ్ళ సమయం విలువైంది, పిల్లలకు కేటాయిద్దాం అని చెప్పేసి ప్రభుత్వానికి సలహా ఎప్పుడు ఇవ్వాలి? మిడ్ డే మీల్స్ విషయంలో ఈషా ఫౌండేషన్ కానివ్వండి, నాంది ఫౌండేషన్ వాళ్ళకి ఎట్లాగ ఇస్తున్నారు కదా, దీనికి ప్రభుత్వము ఒక సపరేట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయండి. ఉపాధ్యాయులు పిల్లలకు చదువులు చెప్తారు, టైం వేస్ట్ కాకుండా అని చెప్పి ఒక సలహా దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. కానీ ఉపాధ్యాయులను మనం గౌరవిస్తాము, వాళ్ళ విలువైన టైంని మన పిల్లల భవిష్యత్తు కోసం వాడుకుందాం. నేను కూడా ఒకటి మా ఫౌండేషన్ ద్వారా నాకున్న అనుభవము, శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలి పిల్లల ఫుడ్ విషయంలో. తర్వాత ఫుడ్ కమిషన్ వాళ్ళు తీసుకోవాలి. తర్వాత పిల్లలకి ఆహారం అందిందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ టీచర్స్ది ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది, మనం సూచన ఇద్దాం కదా అని అన్నారు కదా. వాస్తవం ఎందుకంటే 1 అవర్ టైం వేస్ట్ అయిందనుకో పిల్లలకు చెప్పే పాఠాలు కోల్పోతున్నామని అలా చెప్పుకోవాలి. కానీ పిల్లల మీద ఎగతాళి చేసుకుంటూ శోభనం పెళ్లి కొడుకు గాడిది గుడ్డు అంటే చిన్నపిల్లల నోటి కాడిది తీసుకున్నామంటే మనం ఉండే ఎందుకండి? తల్లిదండ్రులుగా బతికి మన లాభం ఏముంది చెప్పండి? పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితిలో నువ్వు మీ ఇంట్లో అట్లనే ఉంటుందా? మరి ఉంటుందా చెప్పండి? పోయి మీ ఆమెను అడుగు, చీపురు కట్ట తీసుకొని మలేస్తుంది. నేను ప్రభుత్వంలో చదువుకునే ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టల్లో చదువుకునే పిల్లలకు అన్నం పెట్టొద్దన్నా, బట్టలు ఇవ్వద్దన్నా, స్కూల్ యూనిఫామ్ ఇవ్వద్దన్నా అని పోయి చెప్పు, తెలుస్తుంది. ఇవాళ మిడ్ డే మీల్స్ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఒక్కొక్క క్యాలరీలు, ఎన్ని విటమిన్స్, ఎంత ఏమి ఉండాలి, ఒక పిల్లోడికి ఎన్ని గ్రాములు ఉండాలి, 450 గ్రాములు 350 గ్రాములు అని ఇట్లా క్యాలరీలు అందాలి అని చెప్పేసి ఒక పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. అరే నువ్వోడి చెప్పడానికి ప్రభుత్వం కూడా తల్లిదండ్రులే, ప్రభుత్వమే తల్లి తండ్రి హక్కున చేర్చుకుంటుంది. నువ్వోడి చెప్పనీకే కోనికిస్తా కానీ ఆహారం కోసము కోటి విద్యలు నువ్వే చెప్పినావు, పొట్ట కోసం కోటి విద్యలు అని పాటించవా? నువ్వు చెప్పిందన్న 3 ప్రవచనాలు చెప్పినా నేను, మనం ఎందుకు పాటించవు? తల్లిదండ్రుల బాధ్యత కాదు. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒక్క సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉన్నారు, రెక్కాడతగాని డొక్కాడని వాళ్ళు, హైదరాబాద్ ప్రాంతాలలో బతకనీకి వచ్చిన వాళ్ళు పొద్దుగాల ఇళ్ళకి పనికి పోతారు. తల్లి పిల్లలకు తన పని తను చేసుకొని పోతున్న కిరాయి కట్టాలి, పిల్లలకు భవిష్యత్తునియాలని తల్లి ఎంతో పోతే తల్లి సాయంత్రం వచ్చే వరకు ఏం తెస్తుందో అని చూస్తుర్రు. ఈ పని చేసుకుంటే ఇళ్ళలో తీసుకొచ్చిన అన్నం రాత్రి అయితే పాసిపోతుందని 5 గంటలకి ఎదిని పండుకుంటారు, తెల్లారే వరకు అల్లాడుతురు. ఏమయ్యా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లలది ప్రాణాలు కావా అయ్యా? అట్లా మాట్లాడవచ్చా? తిండిని లెక్క పెట్టవచ్చా ఎవడన్నా? నీకు చేతనైతే నేను ఒకటి అడుగుతున్న గరికపాటి గారు, మిమ్మల్ని రెస్పెక్ట్ చేయొద్దు, బూతులు తిట్టాలి, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. కంపెనీలలో అన్నం ఎందుకు పెడుతున్నారు? మరి ఫుడ్ ఎందుకు పెడుతున్నారు? మధ్యాహ్నం వాళ్ళకి గతి లేక పెడుతున్నారా? 2 లక్షల జీతం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెచ్చుకోరా? ఎందుకు పెడుతున్నారు? అన్నదాత సుఖీభావ, అన్నదానం గొప్ప దానము, అది గుర్తుపెట్టుకో. అమెరికా అసొంటి కంపెనీలల్లో మన ఇండియన్ ఫుడ్, ఇండియన్ వాళ్ళు పనిచేస్తే ఇండియన్ ఫుడ్డే తిన్న తర్వాత బాక్సులు పెట్టుకోవడానికి కూడా అక్కడ వసతులు కల్పిస్తున్నారు. అది తెలుసుకో ముందు నువ్వు. అంటే అంత గొప్ప అన్నదానం అనేది, మధ్యాహ్నం భోజనం పథకం అనేది ఎంత గొప్పది. దాన్ని తాట తీస్తాను నిన్ను. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు గాడిద చేసే పని గాడిదే చేయాలి, గుర్రం చేసే పని గుర్రమే చేయాలి. నువ్వు ప్రవచనాలు చెప్పుకో, నీతి సూక్తులు చెప్పుకో, 100% మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. అన్ని దాంట్లో ఏలు పెట్టినాం అనుకో తాట తీస్తారు. చివరి చెప్పండి, పేదలకు దక్కాల్సిన కొన్ని సౌకర్యాల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రముఖుల విషయంలో భవిష్యత్తులో చేయకుండా వాళ్ళకు ఏం చెప్తారు? సలహా ఏమి? నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఒకవేళ తెలుసో తెలియక అన్నప్పుడు ఈ మాటను నేను ఉపసంహరించుకుంటున్నా, చింతిస్తున్నా అని పశ్చాత్తాపం పడ్డంత గొప్పోడు ఇంకెవడు ఉండడు. తప్పు మాట్లాడవచ్చు, నీకు అనిపించింది ఆ టైంలో, నాకు అట్లా అనిపించింది, నేను ఇంకొకసారి అట్లా మాట్లాడాను అని చెప్పి ఆ తప్పును ఒప్పుకొని అందరికీ క్షమాపణ చెప్పాలి. నేను కూడా గరికపాటి నరసింహారావుకు ఒకటే చెప్తున్నా, మీరు అన్న వ్యాఖ్యలని మీరు వెనుకకు తీసుకోవాలి. వెనుకకు తీసుకోకపోతే అసలు మిమ్మల్ని ఎక్కడ పోయినా మీకున్న రెస్పెక్ట్ కాదుగా, మిమ్మల్ని మనిషిలాగా కూడా చూడరు. దయచేసి ఈ మాటలు మీరు ఉపసంహరించుకోవాలి, ఖబర్దార్.